ఆపరేషన్ సింధూర్ అసలు పేరు ప్రకటించిన వెంటనే వాట్సాప్ స్టేటస్ అబ్జర్వ్ చేస్తే మీరు టక 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 అందరి స్టేటస్ అందరి ప్రొఫైల్ పిక్ అంతా అదే. ప్రతి ఒక్కరిది చెక్ చేస్తే మొత్తం కాంటాక్ట్ లిస్ట్ లో మొత్తం అదే. అంటే ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకొని నరనరాల్లోకి వెళ్ళిపోయింది అనమాట. బికాస్ పహల్గామ్ ఇష్యూ అనేది డిజాస్టర్ అనుకోండి, ఇంకా మన ఎప్పటికీ మర్చిపోలేని ఇష్యూ అనుకోండి. బట్ ఆపరేషన్ సింధూర్ పేరిట అసలు ఈ మొత్తం ఇష్యూ మీద మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. జై భారత్, జై జవాన్, అంతే, అంతకన్నా ఇంకా చెప్పేది ఏం లేదు. మరి భారతదేశానికి విజయం. నిజానికి ఆ పేరు వినంగానే ఇలా ఒంట్లో నుంచి ఆనందం వచ్చేసింది. తెల్లవారుదామన 3 గంటల నుంచి అది 1:40కి ఎంతకు అయింది. అది వార్త రాగానే తెల్లారుదామన 3 గంటల నుంచి 7 గంటల దాకా టీవీ దగ్గరించి కదిలితే ఒట్టు. ఆ తర్వాత అందరికి చక్కగా స్వీట్స్ పంచుకున్నాం, ఎవరు అందుబాటులో దొరికితే వాళ్ళకి. ఎందుకు అంటే అసలు అప్పటిదాకా రకరకాల వ్యాఖ్యానాలు విన్నాం. ఏమిటి ఇంత చచ్చుగా ఊరుకున్నారు, మన మీద ఇంత దాడి చేస్తే కూడా సమాధానం చెప్పట్లేదు, మన రాఫెల్ ఉన్నాయి కదా మనకి, వాటిని ఎందుకు ఉపయోగించట్లేదు, మన వాళ్ళే అది దానికి ఒక పచ్చిమిరపకాయలు నిమ్మకాయ పెట్టి ఇందుకు దిష్టి బొమ్మలా పనికొస్తుంది అనుకున్నారా. ఇట్లాంటివన్నీ చూశాక నిజమే కదా అని అందరికీ, సామాన్యులందరికీ అనిపించింది. కానీ ఆ ఒక మొహం ఉందే, ఆ మొహం చూశాక ఇది మామూలు కాదనుకున్నాం. ఎందుకంటే పంజా విసరడానికి ముందు సింహం ఆగుతుంది, ముందుకు దూకడానికి ముందు ఒక అడుగు వెనక్కేస్తుంది. దాన్ని ఏమంటారంటే సింహావలోకనం అంటారు. సింహావలోకనం అంటే తను వేసేటటువంటి గంతు ఎక్కడికి వెడుతుంది అన్నది అన్ని పక్కల ఇలా పరిశీలించి అప్పుడు ఒక గంతు వేస్తుంది. అది నాకు అలా అనిపించి ఎప్పుడు ఏమవుతుందా అని ఎదురు చూసాను. ప్రతి దానికి ఆవేశానికి ఏముందమ్మా, తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో తాను అననట అన్నంత మాత్రంగా అలా వెళ్ళిపోతే వాళ్ళకి వీళ్ళకి తేడా అంతే కదమ్మా. ఇంచేత అప్పుడు ఏమవుతుంది, అలా గనక చేసినట్టయితే భారతదేశం యుద్ధం చేసినట్టు అవుతుంది. ఇంతవరకు చరిత్రలో భారతదేశం ఎవరితోనూ తనంతట తానుగా యుద్ధానికి వెళ్ళలేదు, ఇక ముందు కూడా వెళ్ళదు. ఎవరైనా మన మీదకి వస్తే ఎంతకాలం ఊరుకుంటాం. ఒకప్పుడు ఈ చెంప మీద కొడితే ఆ చెంప రెండో చెంప చూపించమనేటటువంటి పద్ధతి నుంచి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించటం కాదు, 2 చెంపలు వాయించే స్థితికి ఉన్నాం మనం. 36 బళ్ళు బయటపడాల్సిందే. 2 చెంపలు వాయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాలి కనీసం. అందుకని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఆగాము అంటే స్ట్రాటజిక్గా ఆగి ఉంటారు అని కొంతమంది మా క్లోజ్ సర్కిల్స్ అనుకుంటూ ఉంటాం కదా, ఎందుకు ఊరుకున్నది ప్రభుత్వం, ఎందుకు ఇంకా ప్రభుత్వం అని నేను కొంచెం మామూలుగా చెప్పా, కానీ మోడీ ఎందుకు ఊరుకున్నాడు, ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉంటే ఒకటే సమాధానం, మనం ఆ పొజిషన్ లో ఉన్నామా, లేం కదా. ఏమంటాం, అక్కడ ధోని ఇలా కొట్టుండొచ్చు అని మనం ఇక్కడ అంటాం, అది కుర్చీలోంచి లేవం కదా. డ్రాయింగ్ రూమ్ ప్లేస్ మనం ఆటలు మనం అన్ని ఆడేవి అంతే కదా. అట్లా చేయాలి ఇట్లా చేయాలని కబుర్లు చెప్పేయడం. అప్పుడు చేస్తుంటే ప్రపంచం దృష్టిలో మనం ఏమైపోయి ఉండేవాళ్ళం. 12 రోజులు అనుకుంటా ఆగాం. అన్ని రోజులు ఆగినందువల్ల ఏం జరిగింది, ప్రపంచం ఎవ్వరూ మనని ఏమి అనడానికి వీల్లేక మన పక్షాన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక్క సివిలియన్ మీద చనిపోవడం జరగలేదు, కనీసం వాళ్ళ మిలిటరీ మీద కూడా మనం చేయలేదు, ఒక్క ఉగ్రవాదుల మీద మాత్రమే చేస్తాం. ఇప్పటికి కూడా చేస్తున్న మాట ఏమిటి, మాకు పాకిస్తాన్తో ఎటువంటి సమస్య లేదు, మాకున్న సమస్యల్లా ఉగ్రవాదంతోనే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వాళ్ళని బాగా దగ్గర పెట్టుకుంది కనుక మేము పాకిస్తాన్తో ఇట్లా మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఆ ఉగ్రవాదులను మాకు అప్పచెప్పేస్తే మీరింతకు ముందు ఆక్రమించిన మా జమ్మూ అండ్ కాశ్మీర్ మాకు ఇచ్చేస్తే మీకు మాకు సమస్య ఏమిటి అన్నట్టే ఉన్నాం అంతే. ఇప్పటికీ అదే మాట. ఆ మాటలో ఎక్కడా కూడా మాట తప్పడం అన్నది కానీ మాట ఇటు నుంచి అటు మెలిక పెట్టడం కూడా లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాం. కనుక అలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో సైలెంట్గా ఎవ్వరూ ఏమి అనుకునేటు ఆలోచించే అవకాశం కూడా లేకుండా
ఎంత 43 నిమిషాలు 23 నిమిషాలు అనుకుంటా. 23 నిమిషాల్లో కావలసిన పని అంతా అయిపోయింది. ఇంకా మాటల్లో ఎక్కడో లాంగ్ నైట్ అది ఇలాంటి మాటలేవో అన్నాడు ఆయన. అంటే దాన్ని బట్టి 7-8 తారీఖులని లెక్కేసుకున్నారు. కానీ 7 ఎర్లీ అవర్స్ అని ఊహించుకోలే. లాంగ్ నైట్ 7-8లో ఉంటుందంటే 7వ తారీఖు రాత్రి 8 అలా ఊహించుకున్నారే తప్ప ఇది 6th నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ 7th అని ఎవరు ఊహించలేదు. అసలు పెట్టిన పేరు ఎట్లా ఉందమ్మా? అసలు పంపించినటువంటి వాళ్ళు ఎవరిని పంపించాడమ్మా యుద్ధానికి ఇంతమంది ఉంటే? ఏ ఆడపిల్ల సింధూరు అయితే తీసుకున్నారో వాళ్ళు అదే ఆడపిల్లతో సమాధానం చెప్పించాడమ్మా. కానీ వినండి, సింధూరం పెట్టుకొని ఆడపిల్ల చేత అర్థమైందా? సోఫియా ఖురేషి పెట్టుకోరు కదా, కల్నల్ సోఫియా ఖురేషి, షీజ్ ఎ ముస్లిం ఆవిడ. తర్వాత ఆవిడతో పాటు ఉన్నది వ్యోమికా సింగ్. వ్యోమిక అంటే అని అర్థం వ్యోమం అంటే ఆకాశం, ఆకాశంలో తిరిగేటటువంటి అమ్మాయి. వాళ్ళిద్దరి చేత పంపించాడు. వాళ్ళిద్దరు ఎవరు? ఒకరేమో ముస్లిం లేడీ, ఒక ఆవిడేమో పంజాబీ. ముస్లిం లేడీ పాకిస్తాన్ వాళ్ళు ఏమనడానికి లేదు, పంజాబీ ఖలిస్తాన్ వాళ్ళు నోరెత్తడానికి లేదు. ఇటు పాకిస్తానీ అటు ఖలిస్తానీ ఇద్దరు నోళ్లు మూసుకోవడానికి 2 ఆడపిల్లలను పంపించారు. అరే చేతకాని దద్దమ్మల్లారా, మా ఆడపిల్లలు చాలరా మిమ్మల్ని గెలవడానికి అని పంపించాడు. ఆడపిల్లలు మామూలా? భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దుర్గ, ఒక్కొక్క మహిషాసురమర్దని. వాళ్ళు మా దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళ సింధూరం తుడుస్తారా మీరు అని. దానికి పేరేమిటి? సింధూర్. సింధూర్ అని దాంట్లో హిందీలో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఆ ఓ కుంకంభరిణి అంటే మళ్ళీ మీరు ఎవరన్నా కన్ఫ్యూజ్ అవుతారేమో, మీకు అర్థం కాలేదేమో మేము చెప్తున్నాం. చేసింది ఎందుకు? మా ఆడపిల్లల సింధూరం తుడిచేసినందుకు మేము ఊరుకున్నాం. ఏ సోదరుడు ఊరుకుంటాడమ్మా? అక్క చెల్లెళ్లకు కుంకం తుడిచేస్తే ఏ అన్నదమ్ముడు ఊరుకుంటాడు? ఏ తండ్రి సహిస్తాడు? ఏ కొడుకు ఊరుకుంటాడు? ఊరుకోరు కదా. కనుక మేము ఊరుకోము. మా ఆడపిల్లల యొక్క సింధూరం మాకంత పవిత్రమైంది, జాగ్రత్తరా. పైగా ఎక్కడ దెబ్బ కొడితే పౌరుషం రేకెత్తుతుందో అక్కడ కుట్టాడండి ఆ ఉగ్రవాది ఒకడు. నన్ను కూడా చంపేయని ఆవిడ అడిగితే పో మోడీకి చెప్పుకో అన్నాడు. మోడీకి ఎంత దెబ్బ తగలాలి? ఈ ఆడపిల్లల్ని రక్షించలేడా మోడీ? పిల్లోడికి కూడా అదే సమాధానం చెప్పాడు కదా. అదే కదా, ఆడపిల్లల్ని రక్షించలేడా మోడీ అనేటటువంటి ఒక పౌరుషం రావాలి కదా. అది అంచేత మా దేశంలో స్త్రీల యొక్క మాంథేపే సింధూర్ అని అంటారే, అది ఎంత పవిత్రమైందో తెలుసా? అది గాని మామూలుగా అయినట్టయితే 5వ తనానికి చిహ్నంగా ఉండే సింధూరం శత్రువుల దగ్గరికి వస్తే అగ్నిలాగా మండిస్తుంది, మిమ్మల్ని మంటల్లో కాల్చేస్తుందని చెప్పడానికి. అది అంతేకాదమ్మా, సింధూరం ఇంకా ఎన్నింటికి సంబలో తెలుసా? పూర్వం యుద్ధానికి వెళ్లే రాజులకి నుదుట తిలకం పెట్టి పంపించేవారు. మా ఆడపిల్లలు వాళ్ళు పెట్టుకోవడం కాదు, మా మగవాళ్ళకు కూడా పెడతారు, జాగ్రత్త. వాళ్ళు ప్రోత్సహిస్తే మేము యుద్ధం చేస్తాం, మీరు బతికుంటారు. ఇంకోటి సింధూరం వీరతిలకం అంటారే, ఆ వీరతిలకమే కాదు, సింధూరం ఎవరిది? ఆంజనేయుడిది. మరి కదా, మా ఆంజనేయుడు మాకు జెండాపై కపిరాజు ఉన్నాడంటే ధర్మయుద్ధంలో మేమే గెలుస్తాం, మరొకటి కాదు. ఇలా అనేకమైనటువంటి అర్థాలతో సింధూర అనేటటువంటి పేరు పెట్టి ఆడపిల్లల్ని పంపించడంలో మరొక పరమార్థం ఉంది. ఈ జిహాదీలందరూ మతం పేరుతో చచ్చిపోవడానికి ఎందుకు సిద్ధంగా ఉంటారు? చచ్చిపోతే ఏమొస్తుంది? వాళ్ళకు వస్తుందని ఆశ. ఏంటదమ్మా? జన్నత్లో 72 వర్జిన్స్ వెయిట్ చేస్తూ ఉంటారట వాళ్ళ కోసం. అవునా? కానీ 2 కండిషన్స్ లో ఉండరు వాళ్ళు. ఒకటి, వాళ్ళ శరీరాన్ని భూస్థాపితం చేయకుండా తగలబెట్టిన, ఆడవాళ్ళ చేతిలో చచ్చిపోయిన. ఎక్కడ ఎందుకు ఎన్ని రకాలుగా నమస్కారాలు చేసినా, ఎంత అసలు ఆ తెలివి గాని, ఆ చాణక్యం గాని, ఆ రాజనీతి అంటారు దీన్ని, పాలిటిక్స్ కాదమ్మా, దానికి సంబంధించి పొలిటికల్ సైన్స్, ఎంత చాణక్య నీతి, ఇంకేముంది వాళ్ళకేం గతుంది,
వీళ్ళ చేతుల్లో చచ్చిపోయినటువంటి ఉగ్రవాదులకి. ఇక్కడ ఎలాగో లేదు, అక్కడ కూడా లేదు, లేదు. అయిపోయింది కదా. అయిపోయింది. ఈవిడెవరు? ఈ సోఫియా ఖురేషి. ఉమ్. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ రాణి లక్ష్మీబాయి సైన్యంలో పనిచేసినటువంటి ఆవిడ. ఓ, అవునా? వాళ్ళ దేశభక్తి నరాన ఉంది. ఉంది కదా. భారతదేశంలో హిందువులు ఏమిటి, ముస్లిమ్స్ ఏమిటి, ఎవ్వరికైనా దేశభక్తి ఉంది, మతం మాకు సంబంధం లేదు అని ఒక పెద్ద డిక్లరేషన్ అక్కడ. ఉమ్. మీరు మతోన్మాదులు, ఉమ్. భారతీయులకు మతోన్మాదం లేదు. ఉమ్. భారత సైన్యంలో పంజాబీలు ఉన్నారు, ఉమ్. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఉమ్. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఉమ్. కానీ యాక్సెప్టెన్స్ కూడా ఆయన ధైర్యంగా డెసిషన్ తీసుకోవడం. ఆల్రెడీ ఇప్పుడు మతం మీదనే కదమ్మా అందరం కూడా వేడిగా ఉన్నాం, కానీ దానికి విరుద్ధంగానే అబౌవ్ రిలిజియన్. ఆ సంగతి మనం చెప్పుకుంటున్నాం, మనం మర్చిపోతున్నాం ఆ సంగతి. భారతీయులకు ఎప్పుడు కూడా మతం అనేటటువంటి ఇరుకు సంకెళ్లలో లేం. మనకు ధర్మం ఉంది, ధర్మాన్ని పాటిస్తున్నాం. మతం అన్నది లేనే లేదు. మతం అన్నది లేదంటే లేదని కాదు, మతం మనకి బ్యారియర్ కాదు. నేను విష్ణువుని పూజిస్తాను, నువ్వు శివుణ్ణి పూజిస్తావు, ఆ కుర్రాడు అమ్మవారిని పూజిస్తాడు, ఇంకోడు ఆంజనేయుని పూజిస్తాడు, ఇంకోడు బుద్ధుడిని పూజిస్తాడు, ఇంకోడని పూజిస్తాడు, మాకేం అభ్యంతరం లేదు. ఇలా ఎవరికి వాళ్ళు విడివిడిగా దేవతల్ని పూజించుకునే వాళ్ళు వాళ్ళ మతాల ప్రకారం ఉన్నా మనదంతా ఒకటే సనాతన ధర్మం. ఋషులు చెప్పిన పద్ధతిలో జీవిస్తున్నాం, వేదం చెప్పిన పద్ధతిలో జీవిస్తున్నాం. అది పాయింట్, అదే ముఖ్యమైనటువంటి విషయం. కనుక మాది సెక్యులర్ అంటే సెక్యులర్, మా సైన్యం సెక్యులర్, మా దేశం సెక్యులర్, మా చట్టం సెక్యులర్, మా కాన్స్టిట్యూషన్ సెక్యులర్, మేము సెక్యులర్. మాకెటువంటి మతభేదాలు లేవు అని చెప్పడానికి ఆవిడ ఎప్పుడు వాళ్ళ వంశం ఎట్లాంటిది అమ్మాయి చెప్పింది. వాళ్ళ తాతగారు ఆర్మీలో ఉన్నారట, వాళ్ళ అమ్మగారు ప్రోత్సహించారట నువ్వు ఆర్మీలోకి వెళ్ళమని. వాళ్ళకి నరనరాన దేశభక్తి ఉందిట సోఫియా ఖురేషి గారి రక్తంలో. అట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి దేశంలో మతం పేరు చెప్పి చేస్తారా? ఆ మతం పేరు కూడా మతంలో ఒక శాఖగా మీకు. అక్కడ పెహల్గాంలో చంపినటువంటి వాళ్ళల్లో కూడా ఒక లోకల్ ఉన్నాడు, ఆ లోకల్ ముస్లిం. వాడిని ఎందుకు చంపారు? వీళ్ళ శాఖ కాదని. సో ఇంత మూర్ఖంగా, ఇంత ఇరుకు బుద్ధితో, ఇంత ఇరుక్కుపోయి ఇంత కప్పబుర్రలతో ఆలోచించేటటువంటి వాళ్ళకిను అసలు మతం మాకు ఏమీ సంబంధమే లేదు, మనుషులే మాకు ముఖ్యమనేటటువంటి విశాల భావం కలిగినటువంటి భారతీయ భావనకి ఎక్కడన్నా సంబంధం ఉందా? తలదించాల్సిందే, ఎక్కడైనా చెప్పాల్సిందే. ఏది అసలు ఎందుకు ఎదురు చూశాడు? 12 రోజుల పైగా ఎందుకు ఎదురు చూశాడు అంటే ఉగ్రవాదులు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళని మాత్రమే కొట్టి ఒక్క సివిలియన్ కూడా నష్టపోకుండా చూశారు. ఇప్పుడు సీజ్ ఫైర్ కూడా స్ట్రాటజిక్. చేతకాక మానేశాడని అనుకుంటున్నారు కానీ దాని వెనకాల చాలా కథ ఉంది కదా. 100% ఉంది. మన బ్రెయిన్ కి అందకపోవచ్చు. అక్కడ మనమెవరమండి మనం ఆలోచించేది? మనం ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం? మన తెలివితేటలు ఎక్కువ ఉంటే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏమిటంటే ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కానీ వీటిని కానీ విమర్శించే పోస్టులు రాకుండా చూడగలిగితే సంతోషం. అంటే ఇప్పుడు ఆ మాట అంటే మీరు కూడా మాట్లాడారు కదా అంటున్నారు. నేను మాట్లాడింది ప్రభుత్వం చేసేటటువంటి పనిని సమర్థిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచించిందంటే మనకన్నా మేధావులు కదా, మనకన్నా తెలివితేటలు ఎంత ఉంది. మన తెలివితేటలంతా నాకు ఇక్కడ కూర్చొని డ్రాయింగ్ రూమ్లో మాట్లాడగలను, మహా అయితే స్టూడియోలో కూర్చొని మాట్లాడగలను, లేదా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయగలను. కానీ యుద్ధరంగానికి వెళ్ళి అక్కడ నేను అక్కడ ఉన్న పరిస్థితిని చూడలేను. తర్వాత మనకున్నటువంటి సైన్యం కానీ మనకున్నటువంటి అస్త్రాలు కానీ వాటి వివరాలు నాకేం తెలియవు, ఏదెక్కడ వాడాలో తెలియదు. పాకిస్తాన్ దగ్గర ఎవరెవరి అస్త్రాలు ఉన్నాయో తెలియదు, చైనా ఇచ్చినవన్నీ ఉన్నాయి, టర్కీ ఇచ్చినవన్నీ ఉన్నాయి, ఇంకోళ్ళు ఇచ్చినవన్నీ ఉన్నాయి. ఆ లెక్కలన్నీ నాకు తెలియవు కదా. అవన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఈ సమయంలో వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండి వాళ్ళకి నైతికంగా బలం ఇస్తే చాలు. అది మనం చేయాల్సినటువంటి పని. అంతేగాని ఇక్కడ కూర్చొని అట్టా చేస్తే బాగుండేది కదా, ఇట్లా చేస్తే బాగుండేది కదా, ఈ కథాలు ముందు నువ్వు కుర్చీలోంచిలే, ఒక అడుగు ముందుకు వేయి, ఒక్క పూట కాఫీ తాగడమో టీ తాగడమో మానేయి, అరగంట ఆలస్యంగా భోజనం చెయ్యి, ఎండలో కాసేపు వెళ్ళి నిలబడు, గడ్డ కట్టే చలిలో 10 నిమిషాలు నిలబడు, అప్పుడు మాట్లాడు. ఇవేమీ లేకుండా ఇక్కడ కూర్చుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. దీని వెనకాల కూడా ఎందుకంటే సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా
మళ్ళీ కాలు దువ్వుతున్నారా? ఇది సైనిక చర్య కదా. మనం చేసింది ఆపరేషన్, ఇట్స్ నాట్ వార్. వాళ్ళు చేస్తోంది వార్ చేస్తూ ఉన్నా మనం సమాధానం చెప్తున్నామే కానీ మనం ఒక అంగుళం కూడా ముందుకెళ్ళట్లా. ఎంత జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేస్తూ యావత్ ప్రపంచం మనని తప్పు పట్టే అవకాశం లేకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడుతున్నాం. ప్రతిపక్షాలు కూడా నిర్ద్వంద్వంగా మేము ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు ప్రతిపక్షాలన్నీ. మన అసదుద్దీన్ ఓవైసీ కూడా జై భారత్ అన్నారు కదా. తప్పదమ్మా, నేను మోడీని సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు కదా. అంటే దేశ అవసరం అది. ఎందుకంటే అలా అనడానికి కూడా ఇక్కడ ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎన్నన్నా ఉండని అన్నారా, అనేట్టు జరిగిందా లేదా? భారతదేశంలో ఉన్న పాకిస్తానీ సపోర్టర్స్ అందరూ వెళ్ళిపోండి అని చెప్పారా? ఆఖరికి దౌత్యరాయబార కార్యాలయం కూడా మనం క్లోజ్ చేసేసాం కదా. అక్కడి నుంచి మన వాళ్ళు వచ్చేసారు, ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఇది భగవంతుడు కూడా అనుకూలించి అనుకోకుండా కూడా ధర్మాన్ని కాపాడాల్సినటువంటి సమయం వచ్చింది కనుక పరిస్థితులను అనుకూలంగా తీసుకొచ్చాడేమో అని అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూసిన తర్వాత. పాకిస్తాన్లో నిన్న మొన్న జరిగినటువంటి అణు విస్ఫోటనం కానీ, భూకంపం అని కంగారు పడ్డాలు కానీ ఇవన్నీ జరిగాయి. ఇదంతా దాని గురించి మనం గట్టిగా మాట్లాడుకోవద్దు. చాలా టైట్ క్లిప్డ్గా ఉండడమే చాలా మంచిది. అందుకే కదా సీజ్ ఫైర్కి ఇద్దరు నోరు మూసుకుని ఒప్పుకున్నారు. అది అవసరం. నోరు మూసుకుని ఆ విషయం కోసం ఇద్దరు అంగీకరించిన తల ఒగ్గాడు ట్రంప్ మాటకి, మోడీ తల ఒగ్గాడు, ట్రంప్ అంటే భయపడ్డాడు అని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నాలుగుదే ఉంది. సోషల్ మీడియా ఓపెన్గా ఉంది కనుక అంటున్నాం, కానీ దాని వెనకాల ఉన్న కారణం తెలియదు అని కంగారు పడిపోవాల్సిందే. అంతటి వ్యవహారం ఉంది అక్కడ. అంత మాట అన్నాక కూడా కాలు దువ్వుతున్నటువంటి పాకిస్తాన్ యొక్క దుశ్చేష్టలు యావత్ ప్రపంచానికి తెలుస్తున్నాయి. మనం ఒప్పుకోవడం వల్ల ప్రపంచానికి వాడి దుర్మార్గం తెలుస్తుంది. వాడి దుర్మార్గమే కాదు, వాడిని సపోర్ట్ చేసేవాళ్ళది. నిన్న చెప్పినటువంటి మాట పాకిస్తాన్కి చెప్పాడు అనుకుంటున్నారా? మోడీ గారు చెప్పిన మాట, నీరు రక్తం కలిసి ప్రవహించవు, టెర్రరిజం వ్యాపారం కలిసి ఉండవు అని చెప్పాడే. ఎవరికది? ప్రపంచంలో చాలా దేశాలకి, ముఖ్యంగా కొన్ని దేశాలకి కాఫీ హై అర్థమైపోయింది. ఎవరితో ఈ వ్యవహారాలన్నీ. పైకి మాత్రం మామూలుగా టెర్రరిజంలో జీరో టాలరెన్స్ టు ఉగ్రవాదానికి మాకు జీరో టాలరెన్స్ అన్నారు. ఉగ్రవాదం వ్యాపారం కలిసి ఉండవు, నెత్తురు నీళ్లు కలిసి ప్రవహించవు. అయిపోయిందా? ఈ రెండు స్టేట్మెంట్స్తో యావత్ ప్రపంచానికి మన స్టాండ్ ఏమిటో తెలిసింది. చాలా దేశాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండే ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యా తన పెట్టుబడితో మన సుదర్శన్ని మించినటువంటి S-400 అనుకుంటే S-500కి ఇక్కడే ఫ్యాక్టరీ పెడతాము, మా పెట్టుబడే ఉంటుంది, మీ ఇండిజినస్ మీ వాళ్ళతో మీ సైంటిస్టులతో తయారు చేయండి, ఫ్యాక్టరీ ఇక్కడే, పెట్టుబడి మాది అని ప్రపోజల్ పెట్టింది. మరి ఈ లెవెల్కి తీసుకొచ్చినప్పుడు ఇది పాకిస్తాన్ ప్రెసిడెంట్ 120 దేశాలకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. చిన్న ఇంత దేశాలకు కూడా సీజ్ ఫైర్ తర్వాత. మధ్యలో ఏవో 27-28 ఏవో కట్స్ ఉన్నాయి. అంటే మాట్లాడడానికి ఆయనకి ధైర్యం లేదు. మన ప్రధాని ఎంత ధైర్యంగా మాట్లాడారు. అయ్యాక ఎక్కడైతే మేము ఆర్మీ స్థావరాలని ధ్వంసం చేశామని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చిందో అక్కడికి వెళ్ళాడు మోడీ. వెళ్ళి అక్కడ కనపడ్డాడు. పాకిస్తాన్ దాన్ని నాశనం చేస్తే మోడీ అక్కడికి వెళ్తే సైన్యం ఎలా ఉంటుంది? అన్ని అబద్ధం అని తిప్పింది. ఎవరికి థ్యాంక్స్ చెప్పాడు? ఒక్క ఆర్మీకి థ్యాంక్స్ చెప్పాడు, ఇంకెవరికి చెప్పలేదు మోడీ. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ప్రపంచంలో ఉన్న ఇంత దేశాలు కూడా థ్యాంక్స్ చెప్పాడు. మనం ఎవరికి చెప్పక్కర్లా. జై జవాన్, జై జవాన్, జై భారత్. చాలా సంతోషం అమ్మ. అంటే మీ నోట ఈ చిన్న చిన్న విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఇంట్లో కూర్చొని ఓన్లీ న్యూస్ మాత్రమే చూస్తున్న వాళ్ళకి హైలైటెడ్ పాయింట్స్ గా తెలుస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకే 2-3 సందర్భాల్లో గూస్ బంప్స్ వచ్చాయి. మన డైలీ ప్రపంచంలో మునిగిపోయి తేలిపోతూ ఉంటాం, కానీ ఇలాంటివి కూడా ఇక్కడ కూర్చొని మనం ఇలా డిస్కస్ చేస్తున్నామంటే కారణం ఎవరమ్మా?
అక్కడ బార్డర్లో ఉన్నటువంటి సైనికులు -60 degreesలో నిలబడి గడ్డ కడుతున్నటువంటి చలిలో గడ్డ కట్టి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు తెలుసా, ఫ్రీజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, రక్తం గడ్డ కడుతుంది లోపల నుంచి. అలాంటి స్థితుల్లో ఉండి కూడా యుద్ధం చేసి మనని రక్షిస్తున్నటువంటి వాళ్ళ వల్ల కదా ఇవాళ ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంటున్నాం. డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పేవారు, స్టూడియోలో కూర్చుని నాలాగా మాట్లాడేటటువంటి వాళ్ళు, కూర్చుని కమ్మగా భోజనాలు చేసేవాళ్ళు, ఆటలు ఆడుకునేవాళ్ళు, ఇదిగో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకేది చేస్తున్నా, మనం పూజ చేసుకుంటున్నా సరే మనం ప్రశాంతంగా కూర్చుని చేసుకుంటున్నాము అంటే వాళ్ళు అక్కడ రక్షించటం వల్ల మరి వాళ్ళకి మనం ఎన్ని ధన్యవాదాలు చెప్పుకుంటే, ఎన్ని సెల్యూట్స్ చేస్తే మన కృతజ్ఞత వాళ్ళకి ప్రకటమవుతుంది. మనం వాళ్ళకి వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటామో చెప్పు. మన కన్న తల్లికి మనం ఎంత రుణపడి ఉంటామో అంతకన్నా ఎక్కువే. మా మదర్స్ డే అని అందరూ పెడితే నాట్ ఓన్లీ మదర్స్, భరతమాతకి కూడా మీరు నమస్కారం చేయాల్సిందే. భరతమాతకి మాతలకి మాత భరతమాత, ఆవిడకి మనం ఇవాళ మదర్స్ డే చేసుకోవాలని చెప్పాను నేను. సూపర్, చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.